హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిలకాకు పచ్చ రంగు జరీ చీర. ఈ కథ రచించిన వారు ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఏమండోయ్, పొద్దున్నే మీకు సంతోషం కలిగించే వార్త. అనంతలక్ష్మి మాటలకి బాత్రూంలో నుంచి వస్తున్న వాసుదేవరావు ఆమె వైపు అనుమానంగా చూశాడు. నా పుట్టినరోజుకి మీరు 3,000 పెట్టి జరీ చీర కొనక్కర్లేదు అందామె. ఎంచేతో? ఆ రోజు నుంచి నువ్వు చీరలు కట్టడం మానేద్దామని డిసైడ్ చేసుకున్నావా ఏమిటి అడిగాడు. ఆశ అదేం కాదు, చీర కొనక్కర్లేదని కాదు, అంత ధర పెట్టి కొనక్కర్లేదని నా ఉద్దేశం. చీర ధర తగ్గి ఖర్చు తగ్గితే మీకు సంతోషం కదూ. ఎలాగో ఆ పజిల్ కాస్త విప్పరాదు ఆసక్తిగా చూశాడు వాసుదేవరావు. ఎలాగో ఏమిటో ఈ దినదిన గండం 6వ పేజీ చూడండి అంటూ చేతిలోని చిన్న పేపరు తీసి అతనికి అందించింది అనంతలక్ష్మి. దినపత్రికతో పాటు ఇచ్చే సిటీ ఎడిషన్కి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు దినదిన గండం. దాన్ని చూడాలంటేనే వాసుదేవరావుకి భయం. దొంగతనాలు, హత్యలు, మానభంగాలు నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయో వివరంగా కథలుగా ఉంటుంది అందులో. అవి కాక ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంటు ఛార్జీలు ఏ క్షణంలో ఎంతెంత పెరుగుతాయో వివరాలుండొచ్చు. రోడ్డు ప్రమాదాలు, రక్తపు మడుగుల్లో ఉన్న ఉరేసుకున్న మనుషుల కలర్ ఫోటోలు, ప్రజల బలహీనతల ఆధారంగా చేసుకొని విలువడే మోసపూరిత వ్యాపార ప్రకటనలు. అందుకే ఆ చిన్న పేపర్ అంటే అతగాడికంత భయం. కాఫీ తాగుతూ 6వ పేజీ తీసి ఎర్ర పెన్తో మార్క్ చేసిన ఆ ప్రకటన వంక చూశాడు. పట్టు జరీ చీరల ప్రదర్శన. మీ యొక్క పాత పట్టు జరీ చీరలు పట్టుకురండి, మా యొక్క గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకొని కొత్త చీరలు పట్టుకుపోండి. ఈ పేపర్ కటింగ్ తెచ్చిన వారికి అదనంగా 500 రూపాయలు తగ్గింపు కూడా ఉంటుంది. అంటే నీ పాత చీరలు ఇద్దామనా అడిగాడు వాసుదేవరావు. అవునన్నట్టు తలూపింది అనంతలక్ష్మి. మరి ఇచ్చేసేంత పాత చీరలు నీ దగ్గర ఎక్కడివి? ఉన్నవే, 10 ఏళ్ల నుంచి వాడుతున్నవి. కొత్త చీర ఎలాగో కొంటున్నారుగా, వీటిలో కొన్ని ఎక్స్చేంజ్ చేసేస్తే మీకు కొంత ఖర్చు తగ్గుతుంది, అవునా అంటూ బీరువాలో అడుగు అరలో పెట్టేసిన 4 పాత చీరలు తెచ్చి ముందుంచింది. ఇది మన పెళ్ళికి 3 నిద్రలకి కొన్న జరీ అంచు తెల్ల చీర. ఇది పెద్దాడి బారసాలకి మీరు మెడ్రాస్ నుంచి తెచ్చింది. ఇది మన పెళ్ళైన 3వ సంవత్సరంలో బెనారస్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నది. మరి ఇది బాగానే ఉంది, కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. 2వ దాని అన్నప్రాసనకు మా అమ్మ తెచ్చింది అంటూ ఒక్కొక్క చీర తీసి చూపించింది. ఇలా నువ్వు కట్టని చీరలు బీరువాలో ఎన్ని ఉంటాయి? కట్టకపోవటం ఏంటి, కట్టుకున్నప్పుడు మీరు చూసుండరు. అయినా ఈ పాత చీరలే ఇంకా చిరగలేదని కట్టుకుంటూ ఉంటే కొత్తవెప్పుడు కొనుక్కోవటం? వాసుదేవరావు ఒక్క క్షణం ఊరుకొని వాళ్ళు ఒక పక్క ఉన్న చీరలు లాగేసుకుంటూ మరో పక్క చీరలు ఇస్తుంటే నాకేదో పౌరాణిక నాటకంలోని సీను గుర్తుకొచ్చింది సుమా అన్నాడు. మీకలాంటి సీన్లే గుర్తుకొస్తాయిలేండి. మీ సులువు కోసమే చెప్తున్నారు. మీరు ఒక 2,000 పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఆఫర్ ఎప్పుడో కానీ ఉండదు. మరో 3 రోజులే ఈ అవకాశం. ఎప్పుడు వెళ్దామో చెప్పండి అంది అనంతలక్ష్మి తాపీగా. వెళ్ళడం తప్పనప్పుడు ఎప్పుడైతేనేం? ఎల్లుండే వెళ్దాం అన్నాడు వాసుదేవరావు. ఎల్లుండైతే అన్నీ ఎంపుడైపోతాయి. రేపైతే మన పిల్లలు ఊరు నుంచి వస్తున్నారు, అంచేత ఇవాళే వెళ్దాం. మీరు ఆఫీస్ నుంచి ఓ అరగంట ముందు రండి అంది. బాగానే ఉంది. అది ఆఫీసా, అల్లీపురం సంతలో దుకాణమా కట్టేసుకొని రావటానికి? ఏదో ఒకటి రండి. అది స్టార్ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఏసీ హాల్. చల్లగా ఉంది లోపల. ఎన్నెన్నో రంగురంగుల పట్టు జరీ చీరలు అందంగా అలంకరింపబడి ఉన్నాయి. ఈ మారు చిలకాకు పచ్చ రంగు జరీ చీర తీసుకుంటానండి. ఎప్పటినుంచో ఆ రంగు మీద మనసుండిపోయింది. చిన్నప్పుడెప్పుడో ఆ రంగు పట్టు పరికిని కట్టాను, అంతే. ఇప్పటి వరకు మళ్ళీ జతపడలేదు ఆ రంగు. ఇంతకీ నాకు ఆ రంగు బాగుంటుందంటారా అడిగింది అనంతలక్ష్మి భర్త వంక చూస్తూ. ఇష్టపడే చీర వేరు, నప్పే చీర వేరు. రెండూ ఒకటైతే అదృష్టమే. ఆ చీర నువ్వు కట్టుకుంటే చిలకలాగా ఉంటావు అన్నాడు వాసుదేవరావు. ఎలా ఉంటానని కాదు నేను అడిగింది, నాకు బాగుంటుందా అని. కట్టుకున్నాకే కదా తెలిసేది అసలు రంగు. నిన్ను కట్టుకున్నాకే కదా నీ గురించి నాకు తెలిసింది అన్నాడు ఎటో చూస్తూ. అన్ని రకాల చీరలు చూపిస్తున్నాడు సేల్స్ మ్యాన్. పోనీ ఈ చీర ఎలా ఉందో చెప్పండి.
బోర్డరు కాస్త పెద్దదిగా లేదు అడిగింది. కట్టుకుంటే బాగుంటుందమ్మా, అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి అన్నాడు సేల్స్మెన్ కల్పించుకొని. ఏం లేకపోయినా మా వాళ్ళందరి కళ్ళు ఇప్పటికే నా మీద ఉన్నాయి నాయనా అని అతగాడితో చెప్పి, ఏవండి చెప్పరేం అంది వాసుదేవరావుతో. అంచు పెద్దదైనా బాగానే ఉంది, జరీ అంచు కదా, రేపెప్పుడన్నా ఇలాగే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే రేటు మరో 10 ఎక్కువ వస్తుంది అన్నాడు వాసుదేవరావు సీరియస్గా. పోనీ ఇది చూడండి, బొత్తిగా బెత్తడంత అంచే అయినా అందంగా లేదు అంటూ ఇంకో గడి చీర చూపించింది. అందం అన్నది మనిషిలో ఉండాలి, కానీ నిజంగా అటువంటి వారు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటుంది. అయితే మీ దృష్టిలో నేను అందంగా ఉన్నట్టా లేనట్టా? వాళ్ళిద్దరి సంభాషణ ఎటు దారి తీస్తుందో సేల్స్మెన్కి అర్థం కావటం లేదు. ఇది చూడండమ్మా, సరికొత్త డిజైన్, ఈ మధ్య వచ్చిన నీకే నీకే సినిమా కోసం కొత్తగా ఆర్డర్ ఇచ్చి నేయించారు అంటూ మరొక చీర చూపించాడు. సర్లే, ఆ సినిమాలో హీరోయిన్ చీరలు ఎక్కడ కట్టింది? సినిమా చివరి వరకు ఆ పిల్లకి నిక్కరు బనీనేగా, వాళ్ళమ్మ కట్టిందేమో మరి అన్నాడు వాసుదేవరావు. కాదండి, ఆఖరణ పెళ్ళైనాక హీరో చీర తెచ్చి ఈ అందమైన చీర నీకే నీకే అంటాడు కదండి అన్నాడు సేల్స్మ్యాన్. అలా చెప్పు, అయినా అదొద్దులే, చిలకాకు రంగు చీర, మీడియం జరి అంచున్న చీర చూపించు అంది ఓ డజను చీరలు బయటకు లాగి. చివరకు ఒక చీర చూపించాడు. దాన్ని చూసేసరికి అనంతలక్ష్మి కళ్ళు మెరిశాయి. ఈ చీర బాగుందండి, రంగు అంచు బాగున్నాయి, తీసుకోనా అని. ఈ చీర ఎంతయ్యా అని అడిగింది సేల్స్మ్యాన్ని. 5,700 అన్నాడు అతడు. అది కట్టుకుంటే చీర విలువ ఎక్కువ, మనిషి విలువ తక్కువ అవుతుందేమో చూడు అన్నాడు వాసుదేవరావు సీలింగ్ వంక చూస్తూ. నన్ను మీరెప్పుడు సరిగ్గా అంచనా వేశారు కనుక అని కాస్త దూరంగా జరిగి, నా పాత చీరలు 4 ఎలా లేదన్నా 1,200 విలువ చేయకపోవు, దానికి తోడు ఈ కటింగ్స్ 4 ఉన్నాయి, మీరు 2,000 చిల్లర వేస్తే సరిపోతుందేమో అంటూ తన బ్యాగ్లో నుంచి 4 పేపర్ కట్టింగ్స్ తీసింది అనంతలక్ష్మి. ఇవెందుకు ఆశ్చర్యంగా అడిగాడు వాసుదేవరావు. పేపర్ కటింగ్ తెస్తే 500 డిస్కౌంట్ అన్నాడు కదా, మరీ బాగుంది. అయినా ఎన్ని కటింగులు ఎక్కడివి, మనకున్న పేపర్ ఒక్కటే కదా. మధ్యాహ్నం మా తమ్ముడికి ఫోన్ చేశాను, వాడు 3 సంపాదించి తెచ్చాడు అంది అనంతలక్ష్మి విజయగర్వంతో. వాసుదేవరావుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంకా నయం, కౌంటర్లో ఇచ్చేవు కాదు, పరువు పోను. పేపర్ కటింగులకే వాడు ధరలు కట్టి చీరలు ఇచ్చేస్తే ఆ పాత చీరలు కూడా ఎందుకు, మరో 5, 6 ఇవే సంపాదించి తెస్తే సరిపోయేది కదా అన్నాడు. అవును సుమండి అనబోయిన అనంతలక్ష్మి బుర్రలో అప్పుడే 0 వాల్ట్ బల్బు వెలిగింది. వీళ్ల సంభాషణ వినబడని సేల్స్మ్యాన్కి మాత్రం వాళ్ళు చీర ధర గురించి తర్జనా భర్జనా పడుతున్నట్టు అర్థమైంది. మీ చీరల వాల్యూ 500, పేపర్ కటింగు డిస్కౌంటు 500, అందులో నుంచి తీసేస్తే సరిపోతుందమ్మా అన్నాడు. తాను తెచ్చిన చీరలకు అంత తక్కువ ధర కడతాడని ఊహించని అనంతలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆ చీరలు కొన్నప్పుడు ఒక్కొక్కటి ఎంతో తెలుసా అని వాసుదేవరావు వంక తిరిగి, పట్టుమని 10 సార్లు కూడా కట్టి ఉండను అంది. నువ్వెన్నిసార్లు కట్టుకుంటే అతనికెందుకు, వాళ్ళేం మళ్ళీ ఇది కట్టుకుంటారా ఏమన్నానా? పాతవి తీసుకుంటే గాని కొత్తవి కొనుక్కోరని ఈ స్కీము పెట్టి ఉంటారు అన్నాడు వాసుదేవరావు రహస్యంగా ఆమె చెవిలో. 5,000 రూపాయల చీరలొద్దు గాని కొంచెం తక్కువ ధరలో చూపించండి అంది అనంతలక్ష్మి సేల్స్మ్యాన్ వంక తిరిగి. అతగాడు 2,000 రూపాయల చీరల దగ్గర నుంచి చూపించటం మొదలెట్టాడు. తక్కువ ధరల్లో చిలకాకు పచ్చ రంగు చీరలు లేవు. ఆ రంగు ఉన్న కొన్ని చీరలకి జరి అంచులైతే లేవు. మొత్తానికి ఎలాగో అలాగా 4,000 రూపాయల ధరలో తనకు నచ్చిన చిలకాకు పచ్చ రంగు జరీ చీర ఒకటి దొరికింది. పేపర్ కటింగ్ తాలూకా డిస్కౌంటు, పాత చీరల తాలూకా సొమ్ము మినహాయించగా 2,700కి బేరం కుదిరింది. చూశారా, మీకు 300 మిగిల్చాను అంది అనంతలక్ష్మి బయటికొస్తూ. వాసుదేవరావు ఏం మాట్లాడలేదు. ఉదయం 7 గంటలకు వీధిలో చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది అనంతలక్ష్మి. సెలవులకి తాతగారి ఊరు వెళ్ళిన పిల్లలిద్దరూ బిలబిలామంటూ లోపలికొచ్చేశారు. మీరిద్దరే వచ్చేశారేమిట్రా అని అడిగింది ఆశ్చర్యంగా వాళ్ల వంక చూసి. అదిగో అంటూ వీధిలోకి చెయ్యి చూపించారు వాళ్ళు. వీధిలో అనంతలక్ష్మి తల్లి ఆటో అతనితో తగాదా పడుతుంది. ఎక్కేటప్పుడు పోలీస్ ఆయన ముందు మీటరుందా అంటే తలుపావు గదయ్యా అంటుందావిడ. అంతా అప్పు గదమ్మా, కష్టం చూడాలి అంటున్నాడు అతగాడు. ఆటో డ్రైవర్ కప్పేమిటి కష్టమేమిటి అంటుందావిడ.
అప్పులు కష్టాలు అందరికీ ఉంటాయి గాని అతగాడు అడిగింది ఇచ్చేసి రమ్మను మీ అమ్మని అన్నాడు వాసుదేవరాయ్ అక్కడికొచ్చి. ఎందుకు గొడవ, ఇచ్చేయమ్మా, సముద్ర పొట్టు కదా, ఈ ఊళ్ళో మీటర్లు తిరగవులే అంది అనంతలక్ష్మి. స్నానాలు కాఫీలు అయ్యాక ముందు హాల్లోకొచ్చారు అనంతలక్ష్మి ఆమె తల్లి. వాసుదేవరావు న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. పిల్లలిద్దరూ పక్కింటి నేస్తాల కోసం పరుగులెత్తారు. ఎలాగూ నీ పుట్టినరోజు దగ్గరకొచ్చింది కదా, మీ నాన్నగారు కూడా వద్దామని అనుకున్నారు, కానీ రిటైర్మెంట్ సొమ్మేదో ఇవాళో రేపో అందాల్సి ఉందంటమ్మా, ఆ సొమ్ము ఏ బ్యాంకులో వేద్దామా అని వాకబు చేస్తున్నారు అంది అనంతలక్ష్మి తల్లి అల్లుడు కూడా వినాలి అన్నట్లుగా. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేశాయమ్మా, దాచుకోవటం కన్నా ప్రజలకు అప్పులు చేయటం నేర్పిస్తున్నారు అంటూ భర్త వంక చూసి కదండి అంది అనంతలక్ష్మి. మరేం, స్వయం కృషి బ్యాంక్ అని కొత్తగా పెడుతున్నారట, డిపాజిట్ల మీద వడ్డీ ఎక్కువే ఇస్తారట, మామగారేటు స్వయం కృషితోనే పైకొచ్చారు కాబట్టి. వాసుదేవరావు మాటలు పూర్తి కాకుండానే తుళ్ళిపడ్డారు అనంతలక్ష్మి ఆమె తల్లి. ఇంకా నయం, అంతకంటే స్వయంగా గొయ్యి తవ్వుకోవటం ఉత్తమం అంది అనంతలక్ష్మి సీరియస్గా ముఖం పెట్టి. అల్లుడు గారు హాస్యానికి అన్నారు లేవే అని అన్నట్టు చెప్పటం మరిచాను, నీ పుట్టినరోజుకి నీకు చీర పంపించారు మీ నాన్నగారు అంటూ బ్యాగ్లో నుంచి న్యూస్ పేపర్ చుట్టిన కవర్ని తీసి అందించింది అనంతలక్ష్మి తల్లి. ఇప్పుడెందుకమ్మా ఇది అంటూ దాన్ని తీసుకోకుండానే వాసుదేవరావు వంక గర్వంగా చూసింది అనంతలక్ష్మి. పుట్టింటి నుంచొచ్చిన పుట్టినరోజు చీర కాదనకూడదు, విప్పు చూడు అన్నాడతడు. ఎక్కడ ఉన్నా మా పిల్లవే గదే, మా తృప్తి మాది అంది అనంతలక్ష్మి తల్లి. కవర్ అందుకొని చీర బయటకు తీసి చూసిన అనంతలక్ష్మి ఆశ్చర్యంలో ఉండిపోయింది. అందులో ఆమెకు నచ్చిన చిలకాకు పచ్చరంగు చీర వెండి జరీతో మెరిసిపోతూ తప్పిపోయి తిరిగొచ్చిన కవల పిల్లలాగా ఉంది. కొత్తగా షాపు పెట్టి స్వయంగా మగ్గాల నుంచి తెచ్చి డిస్కౌంట్ ఇచ్చి మరీ అమ్ముతుంటేను అంటుంది అనంతలక్ష్మి తల్లి. అంచు కిందన్న స్లిప్ మీద ధర చూసి గతుక్కుమంది అనంతలక్ష్మి. అచ్చంగా 2000. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.